నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించి ఆ యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ దేవుని పేరిట వందనములు. మరి వాక్యము వింటున్న మీకు ప్రత్యేకమైన దినం కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు చెప్పమన్న మాట మరి చెప్పాలి. చూద్దాము. వాక్యముల నుంచి 2 కొరింథీ పత్రిక మరి 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. తండ్రి, దేవుడు వాక్యంలో ఏదైతే చెప్పారో, దేవుడు ఏదైతే ఇచ్చారో అది మాత్రమే ప్రకటించడానికి సహాయం చేయండి. నా బుద్ధిని సరిగా పని చేయించండి. వినేవారికి విని బుద్ధిని కూడా సరిగా పని చేయించండి. వారి బుద్ధిని నా బుద్ధిని సరిగా పని చేపించి వాక్యంలో జ్ఞానం తెలియచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కాదు, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మరి మనుషులకు అతిశయం అంటే ఏంటి? మనుషులకు ఎందుకు అతిశయాలు కలుగుతున్నవి? మనుషులు మరి ఎందుకు అతిశయిస్తారు? మరి దేవుడు ఎందుకు అతిశయము వద్దంటున్నాడు? దేన్ని బట్టి మరి మనుషులు అతిశయ పడతారు అని వాక్యముల నుంచి మనం చూస్తే ప్రభువులోనే మనము అతిశయ పడాలి. మరి ప్రతిదీ మనకున్నటువంటి ప్రతి గొప్ప విషయం కూడా అతిశయాన్ని ఇస్తుంది. కాబట్టి మనుషులు అతిశయ పడతా ఉంటారు. టాలెంట్స్ని బట్టి, పాటలు పాడే వరాన్ని బట్టి, ప్రతిదీ మంచిది దాన్ని బట్టి మరి నేనే గొప్పవాణ్ణి, నేనే చేస్తున్నాను, నా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి ఇట్లాంటి భావన మరి మనిషి కలిగి ఉండడము మరి సమంజసమే. ఇది సహజంగా జరిగేది. అయితే దేవుడు దీన్ని వద్దంటున్నాడు. తన భక్తుని ద్వారా మరి రాపించి పెట్టాడు. మనిషిగా నీవు అతిశయ పడకూడదు, ప్రభునందే అతిశయపడాలి. మరి ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని మరి ఖచ్చితమైన వాక్యం ఇది. మరి దేవుడు చెప్పమన్నది మనము చూసుకోవాలి, మరి గమనించుకోవాలి. ఇక్కడ అతిశయం ఎందుకు? అతిశయించడం అంటే గర్వం. ప్రభులో అతిశయించడం, దేవుని గురించి గర్వపడడం, ఆయనకే క్రెడిట్ ఇవ్వడం. ప్రభువునందు అతిశయించడం అంటే అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి. మరి ఎందుకు అక్కడ చెప్పాడు పౌలు భక్తుడు? మనుషుల జ్ఞానము, శక్తి మరి ఇవన్నీ చివరికి చిన్నవే. మరి దేవుని దృష్టిలో ఇవన్నీ చివరికి చిన్నవే. కాబట్టి మన గొప్పతనం మనలో లేదు, దేవునిలో ఉంది. మరి ప్రభువులో అతిశయించడం అంటే నా వల్ల కాదు, దేవుని కృప వల్లే అన్నది అంగీకరించడం. నా విజయాలు దేవుని పని అని చెప్పడం, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పుకోవడం. మరి ఇర్మియా కూడా చెప్తాడు. మరి జ్ఞానము చెప్పబడింది, ప్రవక్తల నోట కూడా జ్ఞానము చెప్పబడింది. వారేం చెప్పారు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలి? ఇవన్నీ కూడా ఈ గొప్ప పనులు ఎవరి వల్ల జరుగుతుంది? చిన్నవి పెద్ద సమస్తం కూడా ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అని చూసుకుంటే వాక్యంలో దేవుడు తన పక్షమున మాట్లాడితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు గర్వించకూడదు, నీవు అతిశయ పడకూడదు, నీ వల్ల జరిగే ప్రతి కార్యం కూడా నీది కాదు, అది దేవుడిది. నువ్వు ప్రభువులోనే అతిశయించాలి. ఇది దేవునికే ఈ గొప్పతనాన్ని
ఆపాదించాలి, కానీ నీవు దీన్ని తీసుకోనా కూడదు. అర్థము మన జ్ఞానము బలము మీద గర్వము వద్దు కదా. టాలెంట్స్ని బట్టి, పాటలు పాడే ఇదిని బట్టి, వాక్యం చెప్పేదిని బట్టి, ప్రతి గొప్పది చదువును బట్టి, ప్రతి దాన్ని బట్టి మరి మనకి అతిశయము కలుగుతుంది, గర్వము కలుగుతుంది, నేనే అన్న భావన కలుగుతుంది. మనకి ఏదైనా తక్కువ అంటే మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తాం, తండ్రి ఇది చేయి అది చేయని దేవుణ్ణి అడుగుతాం. అయితే మనకి గొప్పగా ఉన్న వాటిని చూస్తే మన పేరు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు ఇచ్చినటువంటి మాట, అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించేవాళ్ళు. అంటే దేవుని పేరే చెప్పాలి, దేవుని వల్లనే జరిగింది అనే మాటను మనము చెప్పాలి. ఈ స్పృహలో మనము ఉండాలి. దేవుడు కూడా మరి యేసయ్య కూడా చెప్పినటువంటి మాట, మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉన్న ఆత్మే మాట్లాడుతుంది అని చెప్పారు. అయితే చిన్న పెద్ద కార్యక్రమాలు ఏది కూడా మన శరీరం ద్వారా జరిగే ప్రతిదీ కూడా దేవుడే చేస్తున్నాడు. అయితే మనిషి తన మీద వేసుకుంటున్నాడు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి మాట, అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి. మరి యోహాను సువార్తలో యోహాను భక్తుడు కూడా మరి ఒక మాటని చెప్పి ఉన్నారు. ఆయన గురువు గురించి, ప్రభు గురించి ఏం చెప్పారు? నాకంటే శక్తిమంతుడు వస్తాడు, ఆయన చెప్పుల వారిని నేను ఇవ్వడానికి యోగుడని కాను. ఈయన చరిత్రను చూస్తే ఈయన చాలా గొప్ప ప్రవక్త, ఈయనకి చాలా ఆధిక్యతలు ఉన్నవి. కానీ ఆయన గురువుని ముందుగా పెట్టాడు, ఇలాగ జరగాలి, నాకంటే శక్తిమంతుడు, ఆయన యోగ్యుడు, ఆయనే సమస్తము చేయగలిగిన వాడు. ఆయన ఎందుకు గొప్పవాడుగా ఉన్నాడంటే ఆయనలోనే, దేవునిలోనే సమస్తము ఉన్నవి కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన ద్వారానే సమస్తం జరుగుతుంది కాబట్టి ఆయన గొప్పవాడు. మరి గొప్పవాడు అయినటువంటి వాడు కనిపిస్తున్నాడా అంటే కనిపించాడు కాబట్టి మనిషి మరి గొప్పగా అనుకుంటున్నాడు, ప్రతిదాన్ని కూడా తన మీద వేసుకుంటున్నాడు. అందుకే గురువు పెద్దలు ఒక మాటని నేర్పించారు. మీరేదన్నా చేసినా మాట్లాడినా ఏమి మాట్లాడాలని చెప్తే ఆయన చెప్పినటువంటి మాట, మరి పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు కాదు నీవు, లేకుండా నేను అని కాకుండా మేము మీరు అని మాట్లాడండి, ఈ విధంగా చెప్పండి అనని పెద్దలు సలహా చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాలలో మీరు అనే మాటని వాడతారు. అయితే తెలంగాణ ప్రాంతాల్లో నీవు అనే మాట ఏకవచనముతో మాట్లాడతారు. అయితే ఆంధ్ర ప్రాంతంలో మరి వారు నచ్చిన వారిని గౌరవించాలనుకుంటే మీరు అనే మాటని మరి ఆంధ్ర ప్రాంతంలో వారు వాడుతారు. అయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే మరి మేము మీరు అని చెప్పడము సమంజసం. మీరు మేము ఎవరు అంటే ఇక్కడ మనలో ఉన్న దేవుడు, మరి మనము శరీరమైనటువంటి మనము, ఆత్మగా ఉన్నటువంటి